బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఇక ఎన్నికల కమిషన్ పేర్కొన్న దాని ప్రకారం బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుంది. అధిక సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుంది. ఆప్ వెనుకంజలో ఉంది. కేజ్రీవాల్, సిసోడియా మాత్రం రెండో రౌండ్ వచ్చేసరికి లీడ్ లో కొనసాగుతున్నారు. కల్యాజీలో సీఎం అతీషి ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే దారుణంగా మారింది. కనీసం ఒక్క సీటులో కూడా లీడ్లో లేదు. 27 ఏళ్ల తర్వాత అధికారం దిశగా దూసుకుపోతూ ఉండడంతో బీజేపీ కార్యాలయాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ జమ్మూ సీఎం ఓమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఎన్నికల కమిషన్ పేర్కొన్న దాని ప్రకారం బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. అధిక సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుంది. ఆప్ వెనుకంజలో ఉంది. తెరపై ఈ అంశంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఏదైతే బీజేపీ 27 ఏళ్ల నాటికల నెరవేరిందనుకోవచ్చా ఈసారి ఎన్నికల్లో? ఇంకా ఇప్పుడే ఎట్లా చెప్తాం? ఇప్పుడు కేవలం లీడ్స్ కొనసాగుతున్నాయి. రెండో మూడో రౌండ్ పూర్తయింది. ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటలేదు. మ్యాజిక్ ఫిగర్ కూడా పెద్ద కాదు. 36 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ అమ్మా. 36 వస్తే గెలుస్తారు ఎవరైనా, ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు 40, 42, 28 ఆ దిశలో ఉన్నారు. 5-6 సీట్లలో 3 సీట్లు అటు అయినా 3 సీట్లు ఇటు అయినా ఎవరు గెలుస్తారో ఇప్పుడు తెలుసలేము మనము. అందుకని ఇప్పుడే అప్రహత్యంగా దూసుకుపోయేది ఏం లేదు. ఎవరు కూడా దూసుకుపోలేదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 30-40 దగ్గరనే ఆగుతున్నాయి. ఎవరు వచ్చినా 40 దాటకుండా అధికారంలోకి వస్తారు. ఎవరు వచ్చినా 30 దాటకుండా ప్రతిపక్షంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. దీనికి కారణం చెప్తాను నేను.
ఢిల్లీ ఎన్నికలు ఒకసారి మొత్తం పరిశీలిస్తే చరిత్రను పరిశీలిస్తే ఈ ఎన్నికలు ఈ ఫలితాలు రావడానికి నేను బేస్ లైన్ చెప్తాను. ఈ ఫలితాలు బీజేపీ పుంజుకున్నది 8 నుంచి ఈ 18 అవుతుందా, 28 అయితే 38 అవుతుంది. 38 వస్తే అధికారము 34 వచ్చింది అనుకోండి పోతుంది అధికారం. కనుక ఇప్పుడే బీజేపీ మొత్తం అధికారంలోకి వచ్చినట్టు మనకు ఫీల్ కావద్దు. ఖచ్చితంగా ఏదైతే ఇల్లు అలకంగానే పండుగ కాదని నేను అంటున్నాను. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి శిఖండి పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంతకుముందు ఫరూక్ అబ్దుల్లా మన ఆయన మన ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. మిత్రపక్షాలు కొట్లాడుకుంటే అవతల వాడికి అవకాశం ఉంటది కదా. ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు మొన్నటిదాకా ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఒంటరి చేసి మా ఇష్టం మేము ఏం చేస్తామంటే ఏమైంది చెడగొట్టడానికి పని చేసింది. అంటే చెరపకరా చెడేవు అన్నట్టు వాళ్ళకి ఒక్క సీటు రాదు, ఇంకొన్ని సీటు మాత్రం గండి కొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ బీజేపీ గెలిస్తే నాకు నష్టం ఏం లేదు. కానీ బీజేపీ గెలవడానికి ఉన్న కారణాలు మాత్రం ఒక విశ్లేషకుడు విశ్లేషిస్తాను. కానీ బీజేపీ ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్వయంకృతాపరాధం ఉన్నది. గతంలో 2 సార్లు గెలిచినాం కదా అహంకారం దునబోయిండ్రు. అట్లాగే మౌలిక వసతులు కల్పించడంలో కొద్దిగా ఢిల్లీలో ఫెయిల్ అయ్యిండ్రు. మొదటి 5 ఏళ్ల ప్రభుత్వానికి, రెండో 5 ఏళ్ల ప్రభుత్వానికి కుంభకోణాలు ముందుకు వచ్చినాయి. లిక్కర్ కుంభకోణము, ఇతరత్ర ఈ కుంభకోణాలు, అవినీతి, దాంతోపాటు అహంకారం, ఈ 2 కూడా. అవినీతినన్నా సహిస్తారు ప్రజలు కానీ అహంకారాన్ని సహించారు. మీరు చూడండి తెలంగాణలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో, మోడీ గారిని కూడా మోడీ అబ్కా బార్, మోడీ 400 పార్ అని, 370 అని, మోడీ గ్యారంటీ అంటే ఏమైంది శిఖరాగ్రానికి చేరుకున్నవాడు కిందికి పడాల్సి వచ్చింది. 3 ఉదాహరణలు ఏం చెప్తున్నా అంటే కేజ్రీవాల్ కూడా ఇది వర్తిస్తుంది. ఇంకొక అంశం ఏందమ్మా, మనకు ఎప్పుడైనా రాజకీయ సోషల్ కెమిస్ట్రీ ఏముంటదంటే హెచ్ఓటు ఎట్లా అవుద్ది అంటే గట్టిగా చెప్పవచ్చు కెమిస్ట్రీలో. కానీ ప్రజల మనోభావాలను ఎప్పటికప్పుడు ప్రతి ఎన్నిక ఒక కొత్తదే ఉంటది. కానీ ప్రతి ఎన్నికను మనం ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా చూడాలి. ఈ ఎన్నికలు ఎంత ప్రత్యేకంగా చూస్తున్నారంటే కేజ్రీవాల్ 2 సార్లు చూసిన ప్రజలు, మూడోసారి అంటే 3 సార్లు అనే కానీ ఆ మొదటిసారి 49 రోజులు ఉంది కనుక దాన్ని లెక్కలో తీసుకుంటలేదు. 2 సార్లు అయితే 10 సంవత్సరాల నుంచి వాడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకొకరిని గెలిపిద్దాం నష్టం ఉంది అనే భావన ఒకటి ఉంటది. రెండోది యాంటీ ఇన్కంబరెన్స్ ఒకటి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి. ఇవి కూడా పనిచేసినాయి. దాంతో పాటు మూడోది కూడా ఏమంటున్నారంటే మిత్రపక్షమైన కాంగ్రెస్, ఇండి కూటమిలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, హర్యానా నుంచే వేరుగా పోటీ చేయడం, వేరు కుంపడి పెట్టుకోవడం, అది కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లు వచ్చినా, 4% ఓట్లు వచ్చినా అవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ సెక్యులర్ పార్టీ కనుక. అదే బీజేపీకి ఓట్లు, బీజేపీ సెక్యులర్ పార్టీ కాదంటలేదు. బీజేపీది ఏంటంటే వారి హిందూ ఓట్లు ఎన్ బ్లాక్ గా ఉంటాయి. దాని వ్యతిరేకమైన ఓట్లు ఇటు పక్కన పడాలంటే కాంగ్రెస్ ఇక్కడ చిచ్చు పెట్టింది అంటున్నాడు. అందుకని కాంగ్రెస్ తాను కాయానై పియానై గిలాస్ పోడ్ దియా అని ఒక సామెత హిందీలో. మనం ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కనుక హిందీ సామెతనే వాడదాం. కనుక ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కూడా గతంలో బీహార్ లో కూడా ఓట్ల పోల హిందూ ఓట్లు మీరేసుకోండి, ముస్లిం ఓట్లు మేము వేసుకుంటాం అనే లెవెల్లో ముస్లిం ఓట్ల కానీ మేము గుర్తదారులమని ఈ సెక్యులర్ పార్టీ భావించినాయి. దాన్ని ఆధారం చేసుకుని బీహార్ 5 సీట్లు అంతకుముందు మన ఎంఐఎం గెలిచింది. ఇక్కడ కూడా ఎంఐఎం కూడా ముస్లిం ఓట్లను గెలుస్తున్నది. అంటే సెక్యులర్ ఓట్లను, ముస్లిం ఓట్లను చీల్చే క్రమంలో ఎంఐఎం ఒక వైపు, అట్లానే మనకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడ్డప్పుడు కేజ్రీవాల్ వీక్ అవుతారు. నేను వీక్ అవడానికి వీళ్ళ కారణం అంటలేదు, వాళ్ళు కూడా కారణమే. దాంతో పాటు బీజేపీ గొప్పతనం కూడా ఒప్పుకోవాలి. బీజేపీ కూడా ఇవాళ ఇప్పటిదాకా ఈ గత 2 ఎన్నికల్లో ఫెయిల్ అయింది. అన్ని సర్వే సంస్థలు ఫెయిల్ అయింది. ఇప్పటికి కూడా నేను అంటున్నానంటే ఈ సర్వే సంస్థలు ఫెయిల్ కాబోతున్నాయి. 60 వస్తాయి, 65 వస్తాయి, 70 వస్తాయి, 70, 85 కూడా రావు అని, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 కూడా రావు అన్న సర్వే సంస్థలను ఫెయిల్ అయినట్టు లెక్క కదా. అందరూ కూడా 50 నుంచే బీజేపీకి వస్తాయి అన్నారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? 40-30 దగ్గర ఉన్నారు, లేదు 42-25 దగ్గర ఉన్నారు. కనుక ఇప్పుడు చూస్తే ఏంటంటే సర్వే సంస్థలు ఇప్పుడు కూడా ఫెయిల్ అయినట్టు లెక్క. ఒకవేళ బీజేపీ ప్రకారం అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు న్యూఢిల్లీలో కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలో కూడా ఇటు ఆప్ అధినేత కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. అసలు ఆయన వెనకంజలో ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఊహించిన స్థాయిలో ఓట్లు పడలేదనుకుంటారా ఆయనకి? ఇప్పుడు కూడా చెప్పలేమంటున్నాను. వెనకంజ ముందంజ అని 300 ఓట్లు, 500 ఓట్లు, 900 ఓట్లు, ఇది వెనకంజ ముందే అన్నాడు. ఒక 2 లక్షల ఓటర్లలో 1,20,00,000, 1,30,000 పోలైంది. 60% పోలైంది, 60% దాటలేదు. కనుక 60-62% పోల్లో 1,50,000 ఓట్లలో 500, 300 ఒక్క బూత్ లో వస్తే పోతాయి. అందుకని కేజ్రీవాల్ ఓడిపోతున్నా గెలుస్తారా ఇప్పుడు తేలదంటున్నాడు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత ఒక ఇప్పుడు ట్రెండ్సే వస్తున్నాయి. ఇంకా కూడా 4వ రౌండ్ కూడా పూర్తి కాలేదు. ఇంకా చాలా ఉన్నది, పొద్దుంది పొలం ఉంది. కనుక ఇప్పుడే మనం దీన్ని కేజ్రీవాల్ ఓడిపోతారని తేల్చలేము, అట్లాగే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని తేల్చలేము. దీనికి కొంచెం టైం పడుతుంది అంటున్నాను. నేను ఇప్పటికీ నేను ఒక మాట చెప్తున్నాను,
మరో పక్కన చూసుకున్నట్టయితే తాజాగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మీరు కనుక ఆ ట్వీట్ చూసినట్టయితే రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్తూ బీజేపీని ప్రభుత్వం గెలిపించినందుకు రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కేటీఆర్ ట్వీట్ ని? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు బీజేపీని గెలిపించేది నేను అంతకుముందు చెప్పాను, శిఖండి పాత్ర పోషించింది అన్నాను, చర్పన్ కా చర్యవు సమితి చెప్పాను. కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇండి కూడా మేము రాహుల్ గాంధీకి 99 సీట్లు ఇవ్వడానికి ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు పనికొస్తాయి. ఇక్కడికి వచ్చే వరకెళ్ళనేమో ఈ ఆ రాష్ట్రానికి ఎక్కడికక్కడ అంటే వంగతోట మాత్రం బావానొద్దు, ఎక్కడైనా బావానా సరిపోద్ది అనే పరిస్థితి వచ్చింది. ఇది తప్పు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఇండి కూటమి పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీని గౌరవిస్తే బాగుంది. నేనన్న మాట కాదు ఇది, మనకు మమతా బెనర్జీ అన్నది ఆ మాట. ఇవాళ మన ఎవరు ఒమర్ అబ్దుల్ అంటున్నాడు అదే మాట. ఇతర పక్షాలను గౌరవించక నేనే పెద్దన్న పాత్ర వహిస్తాను కాంగ్రెస్ పార్టీ, తాను ఓడిపోతుంది, తన మిత్ర పక్షాలను ఓడిస్తుంది. ఇది జరుగుతున్నది. మొన్న కూడా సరైన కూటమిలో సరైన విధంగా ప్రవర్తించుంటే కాంగ్రెస్ పార్టీ 99 కాదు 199 వచ్చేది కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సెక్యులర్ పార్టీగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇతరత్ర బీజేపీ ఇతర పార్టీలను కలుపుకోవడంలో ఫెయిల్ అయింది. అదే ఎన్డీఏ కూటమి కంటే బీజేపీ తాను పెద్దన్న పాత్ర వహించిన ఒక్క సీటు కూడా వదులుకోకుండా, ఒక్క సీటు వచ్చే పార్టీని కూడా వదులుకోకుండా వాళ్ళేమో కూటమి ఎన్డీఏ కూటమి పటిష్టం చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి పటిష్టం కావడానికి ఇండియా కూటమి నష్టపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అంటుంది. అయితే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా ఒకవేళ గనక కాంగ్రెస్ అలాగే ఆప్ కలిసి పోటీ చేస్తుంటే హోరాహోరీ పోటీ ఉండేదంటారా?